జరిగింది. మేము డీటెయిల్గా చెప్పాం. 34% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే 24% చేసేసాడు. ఆదరణ లాంటి పథకం ఎత్తేసాడు. 34,000 కోట్ల నిధులు మళ్ళించాడు. 56 కార్పొరేషన్లు పెట్టి దేనికి పనికి రాకుండా చేశాడు. నామమాత్రపు కార్పొరేషన్. ఒకటి కాదు, బీసీలని ఎంతమందిని హత్యలు చేశారు, పోలీసులు ఎంతమందిని చంపేశారు. మీ వైసీపీ నాయకుల అరాచకానికి ఎంతమంది బలైనారు. ఒక్క సర్వేపల్లిలో మంత్రి కారణంగా ఎంతమంది ఆస్తులు బీసీలు. అక్కడ 16 ఎకరాలు రొయ్యలుగుంటారు, చెనపల్లిపాళెం గంగాధరు. ఇక్కడ 16 ఎకరాలు సంపంగి తోట, నల్లబాళెం యాదవులు చేస్తున్న పొలం. అక్కడ నాగేంద్ర టవర్ ఒక కాటా. రాజేంద్ర వాళ్ళని జైలుకి పంపించాడు. రాజగోపాల్ వాళ్ళ బ్యాచ్ని జైలుకి పంపించాడు. రాజా యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాడు. అటెంప్టివ్ రేప్ కేసు పెట్టాడు. ఇటువంటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి 5 ఏళ్లలో కాకానికి అవుతానండి. అరాచకం అందుకే అనుభవిస్తాడు. ఎస్సీలనైతే నిలబెట్టి చంపేసి పోలీస్ స్టేషన్, పొదలకూరులో పోలీస్ స్టేషన్లో చంపి ఏలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఉదయగిరి నారాయణ, అక్కడ కరుణాకర్. ఇటువంటివి ఎప్పుడు మనం చూడలే. 2 ముస్లిమ్స్ని చంపేశారు, వెంకటాచలం, కనుపూరు. వాళ్ళ పొలంలో కరోనా టైంలో ఎవడో బీరు తాగుతున్నాడంట, దానికి కొడితే ఒక పిల్లోడు చచ్చిపోయాడు. చీట్ల ప్యాక్ ఆడుతున్నాడు పొలంలో అని చెప్పేసి కొడితే ఇంకోటి చచ్చిపోయాడు. ఇటువంటి చరిత్ర సర్వేపల్లిలో లేదు. ఆయన చూపించాం. అప్పుడు కరోనా హౌస్ దోపిడీ దోపిడీ దోపిడీ. కరోనా టైంలో కూడా దోపిడీకి ఎటువంటి ఇల్లు కట్టాడో చూడండి. ఆయన పాత ఇల్లు కాక పక్కనే కొత్త ఇల్లు కట్టాడు. ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టావు. ఒక లెట్రిన్ 2 లక్షలంట, ఒక బేసిన్ 5 లక్షలంట. అది చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంత దోపిడీ ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు. వేల కోట్లు. ఇతని దెబ్బ ఎడిపోయింది కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్. దాంట్లో బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు. పొట్ట చేతిలో పట్టుకొని బయట ఉండాలి. కుటుంబాలని